ఏపీ ఎంసెట్ కౌన్సెలింగ్‌కి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఓపెన్ కావడం జరిగింది. ఇది మెయిన్‌గా ఫార్మసీ, ఫార్మ్-డి, బయోటెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ, అగ్రికల్చర్ ఇంజినీరింగ్, అలాగే బయో ఇన్ఫర్మాటిక్స్‌కి సంబంధించి కౌన్సెలింగ్. రిజిస్టర్ నౌ మీద క్లిక్ చేసి మీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటది. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆన్‌లైన్‌లో ఉంటది. ఆ తర్వాత వెబ్ ఆప్షన్ ప్రాసెస్ ఉంటది. ఇక్కడ మెయిన్ ఇష్యూ ఏంటి అంటే ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌లో మీరు రిజిస్ట్రేషన్ చేసే టైంలోనే ఫీ రియంబర్స్‌మెంట్ నాట్ ఎలిజిబుల్ అని ఇలా రకరకాలుగా చాలా మంది స్టూడెంట్స్ ఇష్యూస్ వస్తా ఉంటాయి. ఆ ఇష్యూస్ ఎలా సాల్వ్ చేయాలని కూడా చెప్తాను. చివరిదాకా చూడడానికి ట్రై చేయండి. వీలైతే వీడియోని లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ కౌన్సెలింగ్‌కి సంబంధించి మీకు ఏం తెలియదు, కంప్లీట్‌గా గైడెన్స్ కావాలంటే మనం పెయిడ్ గైడెన్స్ అనేది స్టార్ట్ చేశాము. లాస్ట్ 3 ఇయర్స్ నుంచి పెయిడ్ గైడెన్స్ అనేది ఇస్తా ఉన్నాము. మీకు కంప్లీట్‌గా గైడెన్స్ ఏం తెలియదు అనుకుంటే ఖచ్చితంగా మెంటర్‌షిప్‌లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. సో ఇక్కడ డీటెయిల్స్‌లోకి వెళ్తే ఇక్కడ రిజిస్టర్ నౌ అనే ఆప్షన్ ఉంది కదా! దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఒక విండో ఓపెన్ అవుతది ఇలా. ఇందులో మీ బేసిక్ డీటెయిల్స్ అనేది ఇవ్వాలి. మెయిన్ అండ్ ఇంపార్టెంట్ ఆధార్ నెంబర్. సో ఆధార్ నెంబర్‌కి మొబైల్ నెంబర్ అనేది కంపల్సరీగా లింక్ అవ్వాలి. లింక్ అవుతేనే మీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ప్రొసీడ్ అవుతది. లేదంటే మీరు ఆధార్ నెంబర్ లింక్ చేసి మళ్ళీ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటది. ఇక్కడ సెలెక్ట్ అడ్మిషన్ ఆర్ సెట్ అని ఉంది కదా! ఇక్కడ ఏపీ ఎంసెట్ బైపీసీ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ బైపీసీకి సంబంధించి ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. మళ్ళీ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ అనేది సెలెక్ట్ చేసుకోండి. డేట్ ఆఫ్ బర్త్ యాస్ పర్ ఎస్ఎస్ మెమో ప్రకారం ఉండాలి. డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ చెక్ బాక్స్ ఉంటుంది, ఐ హియర్ డిక్లేర్ అని. సో చెక్ బాక్స్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక మీకు ఇక్కడ సెండ్ లేదా జనరేట్ ఓటీపీ అని వస్తుంది. దీని మీద క్లిక్ చేయగానే మీ రిజిస్టర్డ్ ఆధార్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో దానికి ఓటీపీ అనేది వెళ్తుంది. ఆ ఓటీపీ మీరు సబ్మిట్ చేయగానే మీకు మీ నేమ్ మీద ఒక క్యాప్ ఐడి, కామన్ అడ్మిషన్ పోర్టల్లో ఒక క్యాప్ ఐడి అనేది రిజిస్టర్ అవుతుంది. ఆ ఐడితోనే మరి నెక్స్ట్ ప్రాసెస్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానివ్వండి, ఏ ప్రాసెస్ అయినా ఆ క్యాప్ ఐడి పాస్వర్డ్తోనే మనం లాగిన్ అయ్యి మన కౌన్సిలింగ్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో ఆ క్యాప్ ఐడి మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది ఓటీపీ క్లిక్ చేయగానే. సో రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయ్యాక మీకు క్యాప్ ఐడి మెసేజ్ వస్తుంది. ఆ క్యాప్ ఐడి అలాగే ఈ పాస్వర్డ్ ఎంటర్ చేసి మనం లాగిన్ కావాల్సి ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత మనకి బేసిక్ డీటెయిల్స్ మనం ఏవైతే డీటెయిల్స్ ఎంటర్ చేసామో ఆ డీటెయిల్స్ మీకు డిస్ప్లే అవుతాయి. కంప్లీటెడ్ అలాగే అప్లికేషన్ ఫామ్ పెండింగ్ అని చూపిస్తుంది. క్లిక్ హియర్ టు కంటిన్యూ అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మీకు సో ఇలా మీకు విండో ఓపెన్ అవుతుంది. ఇందులో మీ బేసిక్ డీటెయిల్స్ ఉంటాయి. ఆ డీటెయిల్స్‌తో పాటు ఇక్కడ మెయిన్‌గా మీ కేటగిరీ ఏంటనేది చెక్ చేసుకోండి. ఓసీ అయితే ఈడబ్ల్యూఎస్ అప్లికేబుల్ ఉందా? ఫీ రింబర్స్‌మెంట్ అప్లికేబుల్ ఉందా? క్యాస్ట్ కరెక్ట్‌గా ఉందా? చెక్ చేసుకోండి. నెక్స్ట్ రీజియన్ కరెక్ట్‌గా ఉందా? ఏ రీజియనా? ఎస్‌సీ రీజియనా? సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఫీ రింబర్స్‌మెంట్ దగ్గర నాట్ ఎలిజిబుల్ అని రావచ్చు. ఈడబ్ల్యూఎస్ నాట్ ఎలిజిబుల్ అని రావచ్చు. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. ఇంకా మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టార్ట్ కాలేదు. ప్రెజెంట్ ఆల్మోస్ట్ అందరికీ అలానే వస్తది. కౌన్సిలింగ్ టైంలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఆటోమేటిక్‌గా డీటెయిల్స్ అప్డేట్ అవుతాయి. అప్డేట్ కాలేదు అన్న టైంలోనే మనం యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. హెల్ప్‌లైన్ సెంటర్‌కి వెళ్ళాల్సి ఉంటది. సో ఫీ రియంబర్స్‌మెంట్ దగ్గర రీజన్ కూడా చూపిస్తది. ఏపీ హౌస్ హోల్డ్ రికార్డ్ నాట్ ఫౌండ్ అని. ఇలా ఏ డీటెయిల్స్ మీకు డిస్‌ప్లే అయినా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. మీరు దగ్గరలో హెల్ప్‌లైన్ సెంటర్స్ ఉంటాయి. అక్కడికి వెళ్తే మీ డీటెయిల్స్ అన్నీ వెరిఫై చేస్తారు. నెక్స్ట్ స్పెషల్ కేటగిరీ ఏమైనా ఉందా? స్పెషల్ కేటగిరీ ఉంటే స్పెషల్ కేటగిరీ దగ్గర యెస్ అని, క్యాపా, ఎన్‌సీసీ అని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్. 6th క్లాస్ నుంచి ఎక్కడ చదివారన్నది డీటెయిల్స్ ఇవ్వాలి. 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియేట్ వరకి డిస్ట్రిక్ట్ అలాగే కాలేజ్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్టడీ సర్టిఫికేట్స్. 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియేట్ వరకి ఒకటి సింగిల్ పీడీఎఫ్‌లో మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ స్టడీ సర్టిఫికేట్ ఫైల్ చూస్ చేసుకొని అప్లోడ్ చేయాలి. ఏ రీజియన్, ఎస్‌వి రీజియన్ అని ఇక్కడ స్టడీ సర్టిఫికేట్స్ బేస్ చేసుకొని మీకు ఇక్కడ ఆల్రెడీ డిసైడ్ అవుతుంది. ఇక్కడ మీకు సేవ్ అండ్ కంటిన్యూ ఆప్షన్ అయితే కనిపిస్తుంది బాటంలో. సో సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయగానే మీ డీటెయిల్స్ సేవ్ అయిపోతాయి. నెక్స్ట్ మీకు పేమెంట్ ప్రాసెస్ ఉంటుంది. పేమెంట్ కంప్లీట్ కాగానే మీకు డీటెయిల్స్ ఇలా వస్తాయి. సో దాన్ని ప్రింట్ చేసుకోండి. నెక్స్ట్ మనకి క్యాప్ ఐడితో మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిందా లేదా అనేది చెక్ చేస్తూ ఉండాలి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ పెండింగ్‌లో ఉంటే హెల్ప్‌లైన్ సెంటర్‌కి వెళ్ళాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్‌లో మెన్షన్ చేయండి. మెంటర్‌షిప్‌లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్‌కి కాంటాక్ట్ అవ్వండి.